హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. 500 బోనస్ సన్నాలకే దొడ్డు వడ్లకు డోకా, ఎన్నికల వేళ ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ. సన్నమో దొడ్డో చెప్పకుండా అప్పుడు దాటవేత, ఇప్పుడు సన్నవడ్లకే బోనస్ అంటూ ప్రకటన. బహిరంగ మార్కెట్‌లోనే సన్నాలకు భారీ డిమాండ్. ఇక సర్కార్ ఇచ్చే బోనస్‌తో ప్రయోజనమైంది. రాష్ట్రంలో సన్నవడ్లు సాగయ్యేది కేవలం 30%. ఒక్క దెబ్బతో 70% మందికి బోనస్ ఎగవేత. రైతులు ఎంత ధాన్యం పండించినా 500 బోనస్ ఇచ్చి మరీ కొంటాం. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. గ్యారంటీల జాబితాలోనూ దాన్ని చేర్చింది. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ తాజాగా ప్రకటించి మెజారిటీ రైతులకు మొండి చేయి చూపించింది. 500 బోనస్ క్వింటాలకు అనేది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీలో ప్రధానంగా గ్యారంటీల్లో ఉంది. 6 గ్యారంటీల్లో. కానీ అక్కడెక్కడా కూడా సన్న వడ్ల, దొడ్డు వడ్ల చెప్పలే. మీరు ఎంత ధాన్యం వడ్లు పండించినా ప్రతి క్వింటాకి రూ. 500 బోనస్సు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆ రోజు ఎలక్షన్ సందర్భంగా 6 గ్యారెంటీలు చెప్పారు. కానీ ఇవాళ ఏమంటున్నారు? సన్న వడ్లకే ఇస్తాం, దొడ్డు వడ్లకి ఇవ్వని స్పష్టంగా అధికారికంగా ప్రకటించారు. అంటే ఇది ఒక రకంగా మోసం రైతుల్ని. వాస్తవంగా దొడ్డు వడ్లు 70% పండితే సన్న వడ్లు 30% పండుతాయి రాష్ట్రంలో. ఇయ్యాల్సింది దొడ్డు వడ్లకి, సన్నవడ్లకు కూడా ఇవ్వాలి. కానీ సన్నవడ్లకి 500 బోనస్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాటి గిరాకీ ఎక్కువ ఉంటుంది, ధర ఎట్లాగా పలికిద్ది, వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా డిమాండ్ ఉంటుంది. కానీ అసలు ఇవ్వాల్సిన దొడ్డు వాడ్లకి ఇవ్వకుండా సన్నవడ్లకి ఇచ్చి మొండి చేయి చూపించే పరిస్థితి. మెజారిటీ రైతులకు మొండి చేయి చూపించినట్టే ఒక రకంగా ఇది ఒక రకమైన మోసపూరిత హామీకినే ఇవాళ రైతులు భావిస్తున్నారు. ఎందుకంటే స్పష్టంగా వాళ్ళు చెప్పారు, రైతులు ఎంత ధాన్యం పండించినా రూ. 500 బోనస్ ఇచ్చి మరీ కొంటాం. రైతులు ఎంత ధాన్యం పండించినా అన్నాడు కానీ రైతులు ఎంత సన్న ఒడ్లు పండించినా అనలే. ఎంత ధాన్యం అంటే దాంట్లో సన్నవి వస్తాయి, దొడ్డి వస్తాయి, అన్ని రకాలు వస్తాయి. ఇది మోసం కాదా? కాబట్టి బహిరంగ మార్కెట్లోనే సన్నాలకు భారీ డిమాండ్ ఉన్నాక ఇక నువ్వు ఇచ్చేది ఏంది? ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ రైతులు చూపించిన మొండి చేయి చేసిన మోసం కిందనే చెప్పాలి. ఒడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే. ఒడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదేనట. సన్న వడ్లు పండించే రైతులకే 500 బోనస్సు, విడతల వారీగా మిగతా ధాన్యానికి వర్తింపు. ఎన్డీఎస్ఏ సూచన మేరకే కాళేశ్వరానికి రిపేర్లు. ప్రాజెక్టు కింది రైతులకు నష్టం కలగనేవం. స్కూళ్ల నిర్వహణకు అమ్మ ఆదర్శ కమిటీలు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు. సోనియాతో పాటు ఉద్యమకారులకు ఆహ్వానం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. ఇది సన్నవడ్లు పండించే రైతులకి 500 బోనస్సు, విడతల వారీగా మిగతా ధాన్యానికి వర్తింపు చేస్తారట. మిగతా దానికి విడతల వారీగా, మళ్ళీ విడతలంటే 5 ఏళ్ల తర్వాత అయిద్దా, మన 4 ఏళ్ల తర్వాత అయిద్దా, అది అప్పుడు మనం చూసుకోవాలి, ఇప్పుడు చూడటానికి లేదు. ఇంకోటి, ఎన్డీఎస్ఏ సూచన మేరకే కాళేశ్వరానికి రిపేర్లు. ఇది మొట్టమొదటి నుంచి చాలామంది నిపుణులు చెబుతున్నారు. మేడిగడ్డ కుంగిపోయిందని దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయొద్దు, దాని అవసరమైతే రిపేర్లు చేసి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు అని బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ చెబుతుండ్రు. రిపేర్లు చేసి దాన్ని రైతులకు నీళ్లు అందించే కార్యక్రమం చేయాలి తప్ప కేసీఆర్ పైన బురద జల్లే, గత ప్రభుత్వం పైన బురద జల్లటానికే ఏమిగా పెట్టుకొని రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి దాంట్లో నిర్మించారు, అది ఖర్చు చేసి దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయొద్దు. రిపేర్ చేయాలంటే లేదు లేదు అట్టట్టే చేస్తారు, దాంట్లో నీళ్ళే నిల్వ ఉండవు, రిపేర్ చేయటానికే లేదు, అసలు మొత్తం కుప్పగోల్చాల్సిన పరిస్థితి వచ్చింది అని పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పి 3-4 నెలల నుంచి టైం పాస్ చేయి. ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరానికి ఎన్డీఎస్ఏ సూచన మేరకే కాళేశ్వరానికి రిపేర్లు అట. ఎస్, ఎన్డీఎస్ఏ సూచనల మేరకే మీరు చేసి ఉంటే అయిపోయేది కదా. వాళ్ళు చేయటానికే లేదంటారు, మీరేం నిపుణులు టెక్నీషియన్ లెక్క చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలే వీళ్ళే టెక్నీషియన్లు, వీళ్ళే టెక్నికల్ నిపుణులు అన్నట్టు దాంట్లోకి అసలు లేదు, అయిపోయింది, దాని పని కథ కంచికి చేరింది, దాన్ని వదిలేసుకోవటం అనే రీతిలో చెప్పి మళ్ళీ ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే కాళేశ్వరం రిపేర్లు అంటున్నారు. అదే కదా అందరు చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకే చేయండి అని చెప్పారు. మళ్ళీ మొదటికే వచ్చింది కథ. అదే చెప్తున్నాం, మేడిగడ్డపై కేసీఆర్ మాట నిజమైంది. బరాజ్ కుంగుబాటుపై ఇన్నాళ్ళు రాద్ధాంతం, రిపేర్లు వదిలి రాజకీయం. బరాజ్ పునరుద్ధరణపై కేసీఆర్ చెప్పిన పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల్లో లబ్ధి కోసం కేసీఆర్పై బదనాం. లక్షల ఎకరాల్లో పంట నష్టం. అన్నదాతల ఆగ్రహంతో దిగొచ్చిన ప్రభుత్వం, మరమ్మతులకు నిర్ణయం. ఇది మేడిగడ్డపై కేసీఆర్ మాట నిజమైందంటే అదే కేసీఆర్ కూడా పదే పదే చెప్పిండు. మీరు ఆ నిపుణులు ఎవరు ఉంటారో, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్లు ఎవరు ఉంటారో వాళ్ళ సలహా మేరకు మరమ్మతులు చేయండి.
నన్ను బదనాం చేసే కార్యక్రమం కోసం మీరు దాన్ని బలి చేయొద్దు. మేడిగడ్డ ప్రాజెక్ట్ గాని, కాళేశ్వరాన్ని గాని బలి చేయొద్దు. అది ప్రజల ఆస్తి, జాతీయ సంపద అది. దాన్ని మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయొద్దని పదే పదే నెత్తి నోరు కొట్టుకుండు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ ఆయన చెప్పిన దానికే వచ్చారు కథ. ఎన్డీఎస్ఏ నిపుణులు చెప్పిన సూచనల మేరకు మరమ్మతులు చేస్తాం, నీళ్ళు అందిస్తామని. ఈ మరమ్మతులు ఏదో అప్పటి నుంచి చేస్తే ఇప్పటికి అయిపోయేది, రేపు కాలం ఈజీ అయ్యేది. రేపు ఇంకో 10 రోజులు వర్షాలు పడితే మళ్ళీ మరమ్మతులు ముందుకు పోవు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే కథ, రైతుల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం. అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటం, దానిపైన రాజకీయాలు చేసే ఇది చేసి రాజకీయాలు చేయాలని ఇంటెన్షనల్‌గా రాజకీయం చేశారు తప్ప రైతులకు మేలు చేయాలని చేసుంటే ఎప్పుడో ఫిబ్రవరి నుంచే మరమ్మతులు స్టార్ట్ చేస్తే ఈ ఏటకి పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చాయి. ఫిబ్రవరిలో ఏదైతే దానికి సంబంధించిన నిపుణులు గాని, మేధావులు గాని, ఇంజినీర్లు గాని చెప్పారు పదే పదే దాన్ని రిపేర్ చేయొచ్చు, రిపేర్ చేయండి అని. చేయటానికి లేదు, చేయటానికి కుదరదు, అది కుప్పకూలిపోద్ది, దాన్ని మొత్తం పడేయటమే అని చెప్పారు. మళ్ళీ ఇవాళ మరమ్మతులు అంటున్నారు. ఆ మరమ్మతులు ఏదో ఫిబ్రవరి నుంచి చేసి ఉంటే జూన్ ఫస్ట్ వీక్‌కి అది వర్కింగ్‌లోకి వచ్చేది. ఇవాళ మనం మే 21 ఉన్నాం. ఇంకా 10 రోజులు కూడా లేదు. ఋతుపవనాలు వస్తున్నాయి, వర్షాలు వస్తే చేసే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేడిగడ్డ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే చెందిద్ది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది నమస్తే తెలంగాణకి సంబంధించి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. సన్నవడ్లకు 500 బోనస్ వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొంటాం. కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఎస్ఏ సిఫార్సుల ప్రకారం ముందుకెళ్తాం. రిపేర్ చేస్తే బ్యారేజీ ఉంటుందో ఉండదో చెప్పలేమని కమిటీ చెప్పింది. ఎన్డీఎస్ఏ చెప్పినట్టే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు ఓపెన్ పెడతాం. తాత్కాలిక ఏర్పాట్లతో నీటిని లిఫ్ట్ చేస్తాం. రిపేర్ల ఖర్చు అంతా నిర్మాణ సంస్థలదే. అమ్మ ఆదర్శ పాఠశాల కింద గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతులకు 600 కోట్లు. విద్య ఫీజుల నియంత్రణపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన సబ్ కమిటీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం, ఉద్యమకారులకు సన్మానం. ఇది సన్నవడ్లకే 500 రూపాయల బోనస్ వచ్చే వానాకాలం నుంచి, అంటే జూన్ తర్వాత వచ్చే పంటకి వర్తం. ఇప్పుడు కాదు, ఇప్పుడు పండిన పంటలకి ఏం కాదు, అది వచ్చే వానాకాలం పంట నుంచి సన్నవడ్లకే, అదిగో దొడ్డు వడ్లకు లేదు, ఇస్తారట. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకి కొంట, ఎవడు కొనేటోడు లేడాడ. మీరు ఏడు నుంచి ప్రకటనలు చేస్తారు, ఒక్క గింజ కూడా ఒక్క చివరి గింజతో సహా కొంటాం, తడిసిన ప్రతి గింజని కొంటాం అని మీరు చెబుతారు ప్రకటనలు. ఆడ కొనేటోడు ఉండడు. ఆడ రైతులు ముప్పు తిప్పలు పెడతాను. వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? ముప్పు తిప్పలు పెట్టే అధికారుల పైన అంటే ఎవడు పడుచుకుంటోడు లేడు. ఈడ ప్రెస్ ముందు కూర్చొని ప్రకటన చేస్తే ఆడ కొనే పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఎట్లా ఉందనేది మీరు పరిశీలిస్తే అర్థమైంది. ఇది ఇంకోటి, కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఎస్ఏ సిఫార్సుల ప్రకారం ముందుకెళ్తామని ప్రకటించారు. ఇది సంతోషం. ఇప్పటిదాకా అసలు రిపేర్లే చేయదు కాదన్నారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ సిఫార్సులు, ఎవరు కూడా ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకే చేయమని చెప్తారు. ఎవడు కూడా రాజకీయ నాయకులు సిఫార్సు మేరకు చేయమని చెప్పరు. నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిపుణులు, వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ ప్రకారమే మరమ్మతులు చేయమని పదే పదే నెత్తి నోరు ఫిబ్రవరి నెల నుంచి కొట్టుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, దీనికి సంబంధించిన నిపుణులు. ఎవడు పట్టించుకోవాలి. ఇప్పుడు మళ్ళా అంతే, చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది. మళ్ళీ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంటే ఇప్పుడు రిపేర్లట. ఇది అయ్యే పనేనా? భూ కబ్జాలపై ఉక్కుపాదం, ఆ దందాలో ఎవరన్నా వదిలేది లేదన్న సీఎం. బాధితులకు న్యాయం చేసేందుకు ఫీల్డ్ సర్వేలు. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యాక్షన్. తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోనూ కబ్జాదారులపై చర్యలు. ఫిర్యాదులు, రెవెన్యూ లెక్కల ఆధారంగా ముందుకు. గత సర్కార్ హయాంలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లోని ఒక్కో పిఎస్లోని యావరేజ్గా 9 కబ్జా కేసులు. ప్రజావాణికి అందిన భూ కబ్జా ఫిర్యాదుల సంఖ్య 2670. భూ కబ్జాలపై ఉక్కుపాదం. ఆ ఉక్కుపాదం ఉండదు, ఐరన్ పాదం ఉండదు, ఏది ఉండదు, ఉట్టిదే. ఇది అన్ని ప్రభుత్వాలు చెప్పేది. ఉక్కుపాదం ఉంటే భూ కబ్జాలకి, భూ ధరణిలో లోపాలకి కారణమైన నవీన్ మిట్టలను పక్కన పెట్టుకొని భూ కబ్జాలకు ఏడ ఉక్కుపాదం మోపుతారు? భూ కబ్జాలకు కారణమైన అధికారులు, భూ కబ్జాలకు కారణమైన నాయకుల్ని ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. మీరు పదే పదే ఆరోపణలు చేసిన, భూ కబ్జాలు చేశారు, భూ కబ్జాలు చేశారన్న ఆరోపణలు చేసిన నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఏం ఉక్కుపాదం మోపుతారు మీరు? మంచిదే ఉక్కుపాదం మోపితే. యావరేజ్గా ఒక్కొక్క పిఎస్ పరిధిలో 9 కంప్లైంట్లు ఉన్నాయట ఈ భూ కబ్జాలకు సంబంధించి. 9 కంప్లైంట్లు యావరేజ్గా. సైబరాబాదు, రాచకొండ, హైదరాబాదు కమిషనరేట్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక 9 కంప్లైంట్లు భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయంటే అసలు ఎక్కడైనా చర్యలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ వచ్చి 5 నెలలు అయింది.
భూ కబ్జాలపైన గతంలో అనేక వార్తలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. ఎవరినన్నా లోపటేసినట్టు గాని, రికవరీ చేసినట్టు గాని ఉందా? లేదు. మళ్ళీ అదే అధికారులను తీసుకొచ్చి మీ చుట్టూ కూర్చోబెట్టుకుంటుంటే ఏం న్యాయం జరిగిద్ది? అటు ఉక్కుపాదం మోపుతారు. అటు ఉక్కుపాదం మోపితే మంచిదే గాని మోపేది ఉండదు. మన పేపర్‌లకి, టీవీలకే పరిమితమైంది. నిజంగా కబ్జాదారులు యథేచ్ఛగా తిరుగుతారు. మళ్ళా వాళ్ళు కండువాలు మార్చుకుంటారు. మీ పక్కనే తిరుగుతారు. బకరాలయ్యేదెవరంటే ప్రజలు తప్ప వేరే ఏమి లేదు. ఇది వెలుగుకు సంబంధించి 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. అధిక వడ్డీ ఆశపెట్టి 200,00,00,000 కొల్లగొట్టి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా జీఎం మోసం. శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో డిపాజిట్ల సేకరణ, 5 నెలల నుంచి చెల్లింపులు బంద్, ఒత్తిడి పెరగడంతో దీర్ఘకాలిక సెలవు, 3 నెలల ముందే పదవి విరమణ, ప్రశ్నిస్తే రేపు మాపు అని దాటవేత, ఇల్లు ఆఫీస్‌కి తాళం వేసి పరారు. సీసీఎస్ ముందు బాధితులు ధర్నా. ఇది కథ. అధిక వడ్డీ ఆశపెట్టి 200,00,00,000 కొల్లగొట్టిందట. ఎవరేమో ఎంప్లాయీ మళ్ళా. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ మహిళా జీఎం అట ఈమ. వాళ్ళ భర్త ఒక ఫైనాన్స్ చిట్ ఫండ్ కంపెనీ నడుపుతారు. ఆ ఫైనాన్స్ చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో డిపాజిట్లు సేకరించిండు. ఆ డిపాజిట్ల సేకరణలో ఈమె కోఆపరేషన్ చేసింది. వీళ్ళ ఆఫీస్‌లో చేసే మొత్తం స్టేట్ వైజ్ ఉన్న చాలామంది ఉద్యోగులతోనే ఆ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్లు పెట్టించింది. మొత్తానికి కొన్ని వందల కోట్ల రూపాయలు మాయ చేశారు. 200,00,00,000 కూలగొట్టారు. బోర్డు తిప్పేసి ఖతం ఇంటికి ఆఫీస్‌కి తాళం వేసి పరారు. ఇప్పుడు దాంట్లో పాపం చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు. అనేక అవసరాల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, ఇల్లు కట్టుకోవడానికి కోసం, పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బుల్ని దొంగల లెక్క దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడేమో మళ్ళా జీఎం జనరల్ మేనేజర్ పోస్ట్‌లో ఉంది. ఆమె సెలవు పెట్టి దీర్ఘకాలిక సెలవు పెట్టిందట. పదవి విరమణ కూడా, రిటైర్మెంట్ కూడా ముందే తీసుకొని వెళ్ళిపోయింది. ఇదంతా కథ తెలుసు. ఈ కుట్ర అంతా ఉంది కాబట్టి ఇది బయటపడిద్ది అని. ఇప్పుడు వాళ్ళు లబోదిబో అనే పరిస్థితి. మొత్తానికైతే సీసీఎస్ ముందు బాధితులు ధర్నా చేశారు. సీసీఎస్ ముందు కాదు చేయాల్సింది. మీరు ముందు అధిక వడ్డీ ఇస్తారనగానే ఆశపడి ఎట్టబడితే అట్ట పెట్టుబడులు పెట్టడం మానేయాల. ఇవాళ సీసీఎస్ ముందు ధర్నా చేస్తే వాళ్ళేం చేస్తారు? మీరు పెట్టేటప్పుడు నన్ను అడుగుతారా? ఆశ, విపరీతమైన ఆశ. ఆశకు పోతే ఇక అత్యాశకు పోతే ఇట్లే ఉంటదిక. కాబట్టి ఈ ఎవరైతే అధిక వడ్డీ కోసం ఆశపెట్టి 200,00,00,000 కొల్లగొట్టిన ఈ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఇది చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, రికవరీ చేయాలి. కంపల్సరీగా వాళ్ళకి ఆస్తులు ఉండుంటాయి నాకు తెలిసి. ఈ 200,00,00,000 ఏడ ఆగం చేసి ఉంటారు. ఎక్కడనో ఆస్తులు కొనుంటారు. ఆస్తులు మొత్తం అటాచ్ చేసి పాపం న్యాయం చేయాలి బాధితులకి. ఎందుకంటే రకరకాల అవసరాల కోసం పెళ్ళిళ్ళు కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, చదువుల కోసం కావచ్చు దాచుకొని ఉంటారు. వాళ్ళు నోట్లో మట్టి కొట్టినట్టయింది. వాళ్ళు చాలామంది ఇలా బీపీలు, షుగర్లు తెచ్చుకొని హార్ట్ అటాక్‌లు వచ్చి చనిపోయే పరిస్థితికొచ్చింది. 200,00,00,000 అంటే మామూలా? కాబట్టి దీనిపైన పోలీసు యంత్రాంగం కూడా సీరియస్‌గా తీసుకొని అబిడ్స్‌లోనేట. అబిడ్స్‌లో స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలో జనరల్ మేనేజరు. ఈ ఆఫీస్ కూడా అబిడ్స్‌లో పెట్టారు పక్కనే. పెట్టి మొత్తానికైతే దోచుకున్నారు. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. జూన్ 2న సోనియాతో సభ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడై 10 సంవత్సరాలు పూర్తవుతుండటంతో ఉత్సవాలు. రాష్ట్రం ఇచ్చి తెచ్చిన పెద్దలకు సన్మానం చేయాలని మంత్రివర్గ నిర్ణయం. సభ, ఉత్సవాలకు అనుమతి కోసం ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం. తడిసిన ధాన్యం కొనుగోళ్లు, పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం. సన్నబియ్యం పండించే రైతులకు 500 బోనస్సు. అమ్మ ఆదర్శ కమిటీలతో బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన. మూసేసిన బడుల్లో విద్యార్థులు వచ్చే ఛాన్స్ ఉన్నవి పునరుద్ధరణ. ఎన్డీఎస్ఏ చెప్పిన పరీక్షలన్నీ చేశాకే కాళేశ్వరానికి మరమ్మతులు. తాత్కాలికంగా నీటి పంపింగ్ సాధ్యాసాధ్యాలు పరిశీలన చేస్తారట. జూన్ 2న సోనియా గాంధీతో సభ పెడతారట. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం. 10 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. దశాబ్ది ఉత్సవాల పేరుతోనే గత ప్రభుత్వం ముందే ఎప్పుడైతే 10 సంవత్సరాలకు ఎంటర్ అయినామో 10 సంవత్సరాలు పూర్తి కాకముందే దశాబ్ది ఉత్సవాలతో 10 రోజుల పాటు పెద్ద ఎత్తున అధికారిక కార్యక్రమం లేక ప్రభుత్వ పైసలతో చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం జూన్ 2న దశాబ్ది ఉత్సవం చేస్తాం. దానికి సోనియా గాంధీ తెలంగాణ తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన నాయకుల్ని, వ్యక్తులను పిలిచి సన్మానం చేస్తాం. పౌర సన్మానం. దాంట్లో సోనియా గాంధీకి ప్రధానంగా మిగతా ఉద్యమకారులకు కూడా ఆహ్వానం పలుకుతూ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాస్తారట. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది జూన్ 6 వరకు. జూన్ 2న ఈ కార్యక్రమం కాబట్టి సోనియా గాంధీని పిలిచి కార్యక్రమం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఒక లెటర్ రాస్తారట. మరి ఆ లెటర్‌కి అనుమతి వస్తదా? వస్తే ఆమె వస్తది. అప్పుడు సన్మానం చేస్తారు అనేది ప్రధానంగా ఒక నిర్ణయం క్యాబినెట్‌లో ప్రపోజ్ చేసినట్టు, దానికి మంత్రివర్గం సంపూర్ణంగా అంగీకారం తెలిపినట్టు ఏకగ్రీవంగా తెలిసింది. అదేవిధంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.
పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం కూడా ఇస్తామన్నాడు. ఈ తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ఈడ నుండి ప్రెస్ ముందు చెప్తున్నారు తప్ప అక్కడ కొనేటోడు లేడు. లబోదిబోమని రైతులు మొత్తుకునే పరిస్థితి. దానిపైన సీరియస్‌గా తీసుకోవాలి. కలెక్టర్లు చెప్పాలి. అవసరమైతే మార్క్‌ఫెడ్ వాళ్ళ ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకి కూడా స్ట్రిక్ట్‌గా చెప్పాలి. చెప్తే తప్ప మీరిక్కడ కూర్చొని ప్రకటనలు ఇస్తే ఆడెవడు కొనేటోడు. ఇది ఎన్‌డీఎస్‌ఏ చెప్పిన పరీక్షలన్నీ చేశాకే కాళేశ్వరానికి కూడా మనం మరమ్మతులు చేస్తామని చెప్పి కూడా ఒకటిచ్చారు. ఇది ఒక వార్త. హ్మ్. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. తడిసిన ప్రతి గింజను కొంటాం. రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం. వానాకాలం నుంచి సన్నవడ్లకు 500 బోనస్. తడిసిన ప్రతి గింజను కొంటాం అంటాడు. ఇది వార్తలకే. ఇది చూసి రైతులు అక్కడ అధికారులతోని గొడవ పడతారు. వాడు కొండు. ఇది కాదు మీరు ఇయ్యాల్సింది. మీరు సర్క్యులర్ ఇయ్యండి, జీవో ఇయ్యండి, ఆర్డర్స్ ఇయ్యండి కింది అధికారులకి. ఎక్కడా కూడా ప్రతి ధాన్యం అది తడిసిందా, పొడిదా ప్రతి దానికి ఎంఎస్పీ ఇస్తాం, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి కొనాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇవ్వాలి తప్ప ఇట్లా ఎమోషనల్‌గా రైతులను మాయ చేసే కార్యక్రమం ప్రెస్ బ్యానర్ ఐటమ్స్ రాయించడం వల్ల ఉపయోగం లేదు. ప్రెస్‌లో రావటం వల్ల, పేపర్‌లో రావటం వల్ల దీన్ని చూసి వాళ్ళు అక్కడ గొడవలు పడే పరిస్థితుంది. తడిసిన ప్రతి ధాన్యాన్ని కొనటం అనేది మీరు ప్రకటన ఇయటం కాదు. ప్రకటనతో పాటు ఆర్డర్స్ ఇయ్యాలి. కలెక్టర్లకు ఆర్డర్ ఇయ్యాలి. కలెక్టర్ల కింద అధికారులకు ఆర్డర్ ఇయ్యాలి. అప్పుడు గాని కొట్టరెవరు. మీరు ఈడ ఇస్తారు, ఆడెవడు కొనడు. దీన్ని చూపించి వాళ్ళు గొడవ చేస్తారు. లేదు మాకు ఆ పేపర్ కటింగ్‌తోని పేపర్‌లో వచ్చిన వాటితోని మాకు సంబంధం లేదు. ఏదైనా ఉంటే ఆర్డర్ ఉండాలి మాకని వాళ్ళు అంటారు. వాస్తవంగా ఆర్డర్ ఉండాలి. మీరు పేపర్‌లో ఇచ్చిన వాటిని బట్టి నేను పేపర్‌లో ఇచ్చిందల్లా అమలు చేయను అని అధికారులకు మీద నిజంగానే మీరు చెప్పుంటే అప్పుడు ఈ పేపర్‌ని బేస్ చేసుకుంటారు. మీరేం చెబుతారు? పేపర్‌లో వస్తే ఎట్లా అమలు చేస్తారు? మేమేమైనా ఆర్డర్ ఇచ్చినామా అని మళ్ళీ పైనుంచి ఆఫీసర్లు దొబ్బులు దొబ్బుతారు. కాబట్టి తడిసిన ప్రతి గింజను కొట్టమంటున్నారు కదా! ఇక తడిసిందా, పొడిదా పక్కన పెడితే ప్రతి గింజనే కొంటామని ఇయ్యండి. అది తడిసినా పర్లేదు, మొక్కిపోయినా పర్లేదు. ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొంటున్నా అంటున్నారు కదా! అది ఆదేశాలు ఇయ్యండి, రిటర్న్‌కి ఇయ్యండి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలు నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు, నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరానికి మరమ్మతులు, గత ప్రభుత్వ వ్యయాన్ని వృధా కానివ్వం. తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ, కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు. మంత్రిమండలి భేటీలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన పొంగులేటి శ్రీధర్బాబు, కోమటిరెడ్డి. బోనస్తో 2000 కోట్లు భారం పడిద్దట. 500 బోనస్ సన్నవాడ్లకి ఇస్తే 2000 కోట్లు, దొడ్డు వాడ్లకి ఇస్తే 6000 కోట్లు పోద్ది. అది కూడా వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇచ్చే అవకాశం ఉందన్నట్టు వార్త. వర్షానికి తడిసిన మొలకెత్తిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు ₹1 కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. 3 బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా తక్కువ ఖర్చుతో ఎత్తిపోసే అవకాశాలపై చర్చించింది. బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసినా వాటి మనుగడకు భరోసా ఇవ్వలేమంటూ ఇచ్చిన నివేదికలోని అంశాలపై సుదీర్ఘంగా సమాలోచనలు చేసింది. జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని అవతరణ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని, ప్రజా కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించాలని తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించింది. ఇది మొత్తానికైతే మంత్రిమండలిలో ఆమోదం పొందిన తీర్మానాలకు సంబంధించిన అంశాలను రాశారు. దాంట్లో 500 బోనస్ వచ్చే వానాకాలం నుంచి సన్నవడ్లకి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ బేస్ చేసుకొని మరమ్మతులు చేయటం, జూన్ 2న దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించడం, మిగతా ఉద్యమకారులను కూడా ఆహ్వానించడం ఇవన్నీ చెప్పారు. మొత్తానికి బోనస్‌తో 2000 కోట్ల నష్టం కూడా జరిగిందట. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు కూడా అంటున్నారు. ఈ పేపర్లకు పరిమితం కావచ్చు. ప్రతిసారి సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రతి ప్రభుత్వం ఇదే చెప్పింది. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు అంటాడు. ఎవడు తీసుకునేది ఉండదు. వచ్చే నకిలీ విత్తనాలు బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. భయం లేదు. అసలు అమ్మేటోడికి భయం ఉండే వ్యవహారం ప్రభుత్వం చేస్తే ఈ అమ్మేటోళ్ళకి భయం ఉంటుంది తప్ప పేపర్లకే పరిమితమై పేపర్లలో వార్తలకే పరిమితం అయితే ఇట్లే ఉంటుంది. ముందుకు పోయే పరిస్థితి ఉండదు. జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తడిసిన ధాన్యం చూడరా అండి. ధాన్యం అంతా రైతుల చేతుల్లోంచి అమ్ముడు పోయాక ఇప్పుడు తడిసిన ప్రతి గింజను కొనటం, చివరి గింజ వరకు కొనటం. ఏడుంది గింజ వరకు కొనటానికి? మొత్తం తడిసి కొట్టకపోయిన తర్వాత నువ్వు కొనేది ఎక్కడ? అట్లే చేతులు గాలేక ఆకులు పట్టుకునే వ్యవహారం ఉంటుంది. మాటలు రాని పిల్లల కోసం అమ్మాయాపట. వరంగల్ నీట్ విద్యార్థుల రూపకల్పన ఏజిఎం డైక్ విభాగానికి అందజేత. మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఎన్ఐటి వరంగల్ విద్యార్థులు అమ్మా పేరిట యాప్ ఆవిష్కరించారట. నీట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ హెడ్ డాక్టర్ కేవి కదంబరి ఆధ్వర్యంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు ఆదర్శరావు, సయ్యద్ ఫర్జానుద్దీన్ దీన్ని రూపొందించారు. సోమవారం ఎంజీఎం ఆసుపత్రిలో డిస్టిక్ ఎర్లీ ఇంటర్నేషనల్ సెంటర్ డైక్లో జిల్లా వైద్యారోగ్య ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాష్కి వారు యాప్ను అందజేసినట్టు అంగీకార పత్రం ఇచ్చారు. నిత్యం ఇక్కడి డైక్ విభాగానికి 20 మంది వరకు స్పీచ్ థెరపీ కోసం వస్తుంటారు. డాక్టర్ వి కదంబరి మాట్లాడుతూ తొలి దశలో 50 పదాలతో ఆటల రూపంలో మాటలు మాట్లాడేలా మాటలు రాని బుద్ధి మాంద్యం గల 3 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని తయారు చేసినట్టు చెప్పారు. ఉదాహరణకు యాప్లో యాపిల్ బొమ్మను చూపిస్తూ పిల్లలతో పలికిస్తే వెల్డన్ అని సమాధానం వస్తుంది. ఈ విధంగా పిల్లలను ప్రోత్సహించేలా యాప్ ఉంటుందని, చిన్నారులకు త్వరగా మాటలు వచ్చేలా ఒక వ్యాయామలా ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలో దీన్ని గూగుల్ ప్లే స్టోర్లో ఉంచుతామన్నారు. మంగళవారం నుంచి యాప్ను లింక్ రూపంలో పిల్లల తల్లిదండ్రులకు పంపి డౌన్లోడ్ చేయించి అవగాహన కల్పిస్తామని డాక్టర్ ప్రకాష్ పేర్కొన్నారు. మాటలు రాని పిల్లల కోసం అమ్మా యాప్ అని వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్ విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థులు దాన్ని ఆవిష్కరించారట. ఇది వాస్తవంగా చాలా సంతోషం. ఎందుకంటే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు మాటలు రాని పిల్లలకి ఆ యాప్‌ని ప్రయోగించి ఆ యాప్ ద్వారాగా ఆటలు, మాటల ద్వారాగా, పాటల ద్వారాగా వాళ్ళకి మాటలు నేర్పే కార్యక్రమం చేస్తారట. ఇది చాలా ఇంటరాక్ట్ అయితారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది ఎలక్ట్రానిక్ డివైజెస్తోని పిల్లలు ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఈ డివైస్ ఇచ్చి ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి దాంట్లో కొన్ని పదాలు పలికించే కార్యక్రమం నేచురల్‌గా కాకుండా, మనుషులు కాకుండా ఆర్టిఫిషియల్‌గా చేస్తారు. చేయటం వల్ల వాళ్ళకి ప్రాక్టీస్ అయ్యి పదాలు కొన్ని పలికే అవకాశం, మాటలు వచ్చే అవకాశం ఉంటది. ఈ యాప్ కనిపెట్టారు వాళ్ళు. యాప్‌ని వరంగల్ డీఎంహెచ్ఓకి ఇచ్చారు. దాన్ని ఈ రోజు నుంచి ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లింక్ కూడా వస్తది. తొందరలోనే గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. డౌన్‌లోడ్ చేసుకొని పిల్లలు ఎవరైతే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని మాటలు నేర్చుకునే కార్యక్రమం అమ్మా యాప్ అట దాని పేరు. అమ్మా యాప్ అని ప్లే స్టోర్‌లో కొట్టినా 2, 3 రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. నీట్ విద్యార్థులు కనిపెట్టడం సంతోషం. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తిరిగి కలుసుకుందాం తాజా వార్తలతోని. థాంక్ యూ.